హాయ్ అండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్కి. ఓకే అండి, ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఫిష్ కారం, ఉప్పు, అల్లం మంచిగా కలిపి పెట్టుకోండి. ఒక బౌల్లో వేసుకొని కలిపి పెట్టుకోవాలి ముందుగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పసుపు, అల్లం వేసుకొని వేగిన తర్వాత ఈ పీసెస్ అయితే అందులో వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డని గ్యాస్ మీద కాల్చుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డను మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా అయిన దానిని ఆ కర్రీలో తర్వాత ఫ్రై అయిన ఫిష్ కర్రీలో వేయాలి. వేసినాక కాసేపు ఉడికినాక తర్వాత చింతపండు నానబెట్టుకొని మంచిగా ఆ పులుసును అందులో పోసుకోవాలి. తర్వాత మెంతుల పొడి, వేపిన మెంతులని కొంచెం పొడి వేసుకోవాలి. ధనాల పొడి, లవంగాల పొడి, యాలకులు అన్నీ మసాలా పొడులు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచద్దు. ఆ కర్రీకి అయితే మూత కూడా పెట్టద్దు. మూత పెడితే మెత్తగా ఇచ్చికపోతుంది. కర్రీస్ అయితే ఆ పీసెస్ అనేటివి విరిగిపోతాయి. అందుకని మూత పెట్టకూడదు. అలాగే ఉంచితే పీసెస్ అనేటివి గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. చూసారా, పులుసు కూడా చాలా చిక్కగా చాలా బాగా వచ్చిందండి. మీరు ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీస్ అయితే. పిల్లలు ఆ సూప్ తోటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మా ఫిష్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తుంది మహి. బాయ్ బాయ్.